హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజు, మగ్గం వర్క్ కావచ్చు, కంప్యూటర్ వర్క్ కావచ్చు, లేదా మిషన్ ఎంబ్రాయిడింగ్ లేదా రెడీమేడ్ వర్క్ ఏదైనా కానివ్వండి. వర్క్ బ్లౌజు కట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని అయితే ఆల్రెడీ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, కటింగ్ వీడియో కూడా. ఇదొచ్చేసి నెక్ అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్లో ఉండే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అనేది చాలా యూజ్ అవుతాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్గా టైలరింగ్లో టచ్ ఉన్నవాళ్ళు కూడా, అంటే వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళు స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా వర్క్ బ్లౌజెస్ అనేటప్పటికి భయపడతారు. అవి మాకు స్టిచ్ చేసుకోవడం రాదు. నాకు దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా అలాగే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి భయపడతారనమాట. ఈ ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటారో అలాగే అంత ఈజీగా అయితే మీరు నేర్చుకోవచ్చు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఫస్ట్ వచ్చేసి సెంటర్లో మనకి వర్క్, ఇప్పుడు నెక్ సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ పెట్టుకోండి లైనింగ్కి, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి. మనం ఆల్రెడీ లైనింగ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఎడ్జ్ అదిగోండి. వర్క్ మనకి మెయిన్ పార్ట్లో కూడా అలాగే లైనింగ్కి రెండు చోట్ల కరెక్ట్గా సెంటర్లో టర్న్ రౌండ్ తిరిగే దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. ఆ రెండు పాయింట్స్ కలిసేటట్టు ఫస్ట్ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. కొంచెం పెద్ద నెంబర్ పెట్టేసుకొని కొంచెం పెద్ద స్టిచ్ అయితే వేసుకోండి. నార్మల్ స్టిచ్ వేసుకున్నా పర్లేదు. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి రఫ్గా, మీరు వర్క్తో సంబంధం లేకుండా వర్క్ మీద పడకుండా స్టిచ్ అనేది నార్మల్గా రఫ్గా రౌండ్, ఇప్పుడు నెక్ ఎలా మనం వర్క్ వేసుకున్నాము ఆ షేప్లో అయితే ఒకసారి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇది వర్క్ మీద ఏమాత్రం పడకూడదు. మీరు వీలైనంత దూరంగా వేసుకోండి, ఎందుకంటే క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, వర్క్ వైపుకి బ్లౌజ్ అనేది తిప్పుకొని వర్క్ ఎక్కడైతే వచ్చిందో నెక్ లైన్ దాని పక్క నుంచి ఎంత వీలైతే అంత ఎడ్జ్కి వేసుకోండి. వర్క్ మీద మాత్రం నీడిల్ అనేది అస్సలు వెళ్లకుండా చూసుకోండి. వర్క్ మీదకి వెళ్ళింది అంటే మళ్ళీ మీకు వర్క్ అనేది అక్కడ కుట్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. ఒక్క సూది మొనంత అనుకోండి, లైట్గా పక్కకే వేసుకోండి. వర్క్ కన్నా వర్క్ మీద మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఓకేనా? కొంచెం ఇలా పాదం అనేది పైకి లిఫ్ట్ చేసుకుంటా వేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర. చాలా ఈజీ అండి. నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి ఇంకా మీరు మెడపట్టి అవన్నీ వేసుకోవాలి, వర్క్ బ్లౌజ్కి అలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావించి ఖర్చు ఉంచేసుకొని కట్ చేసేసుకోండి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. ఓకేనా? చాలా ఈజీ అండి. వర్క్ బ్లౌజ్ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుంటారో అలా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకోండి. ఈ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అలా పెట్టుకోలేదు అంటే మీకు రౌండ్ టర్న్ అయ్యే దగ్గర కరెక్ట్ షేప్ రాదనమాట. అంటే మనకి లైనింగ్ ఏదైతే ఉందో అది పైకి కనిపిస్తూ ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకున్నప్పుడు. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ వచ్చింది. రౌండ్గా నెక్ మనం ఎలా స్టిచ్ వేసుకున్నామో అలా టర్న్ అయిద్ది అనమాట బ్యాక్ సైడ్ కూడా. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవద్దు. టక్స్ చుట్టూ పెట్టేసుకోండి, నెక్ చుట్టూ, ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా దేనికైనా కానీ ఇలా టక్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో అలా లైనింగ్ మీద, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు, టర్న్ చేసుకొని వీలైనంత ఎడ్జ్కి లైనింగ్ మీద వేసుకోండి స్టిచ్ అనేది, మెయిన్ క్లాత్ మీద పడకుండా. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఆ స్టిచ్ అనేది మనకు అక్కడ ఏమైందంటే స్టిఫ్గా ఉంటుంది. ఆ స్టిఫ్గా ఉండటం వల్ల మీకు ఆ లైనింగ్ అనేది పైకి వచ్చే అవకాశం ఉండదు. ఓకేనా? అలాగే రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అనమాట ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల. ఈ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోండి. మీకు బోటిక్ ఫినిషింగ్ రావాలి బ్లౌజు అంటే నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవ్వండి. చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు మీరు. ఓకేనా? చక్కగా ఇలా స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ అనేది ఒకసారి చూడండి, స్టిచ్ చూపిస్తున్నాను నేను, ఇలా ఎడ్జ్కి వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని
వర్క్ మీకు నెక్ లైను అనేది వచ్చింది కదా, ఆ వర్క్ని బట్టి మీకు ఎక్కడ స్టిచ్ వేసుకుంటే కనిపించకుండా ఉంటుంది అనే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇప్పుడు నెక్ లైన్ అనేది నాకు మందంగా వచ్చిందనమాట వర్క్కి, దాని పక్క నుంచి వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. మీరు మగ్గం వర్క్ బ్లౌజులకైనా వేస్తారు. ఇప్పుడు పూసల లాంటి లోడింగ్ వచ్చినప్పుడు పూసల పక్క నుంచి కుట్టు వేయాలన్నమాట. ఏదైనా కానీ ఇలా స్టిచ్ వేయకపోతే ఏమైందంటే మీకు లైనింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి వచ్చేసిద్ది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకన్నమాట. అదే ఈ స్టిచ్ వేసుకుంటే మీకు లైనింగ్ క్లాత్ అనేది పైకి రాదు. ఓకేనా, ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం నిదానంగా, బిగినర్స్ అయితే కనుక కొంచెం పాదం అనేది పైకి లిఫ్ట్ చేసుకుంటా నిదానంగా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ నెక్కు మీరు వేసుకునేటప్పుడే కొంచెం లేట్ అయ్యిద్ది, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతారో అంతే అనమాట. ఓకేనా, మీరు నార్మల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కంప్యూటర్ కానీ మిషన్ వర్క్ కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ అలా వేసుకునేటప్పుడు మీరు సింగిల్ పాదం ఏం యూజ్ చేయక్కర్లేదు. ఓన్లీ మగ్గం వర్క్ అప్పుడే సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తాం మనం. ఓకేనా, అవి పూసలు అవి ఉంటాయి కాబట్టి. ఇది నార్మల్ పాదంతోనే కుట్టేసుకోవచ్చు. నార్మల్ బేసిక్ ఉషా మిషన్స్ ఉంటాయి కదా, నార్మల్ మిషన్స్, ఇలా జాక్ మిషన్స్ ఇవి కాకుండా అలాంటి మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. వర్క్ బ్లౌజ్కి సింగిల్ పాదమే ఉండాలి, పెద్ద మిషనే ఉండాలి అని ఉండదన్నమాట. ఇది చాలామందికి డౌట్, అది చిన్న మిషన్ కదా మాకు రాదు అంటారు నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా. అలా ఏం ఉండదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి నెక్ అనేది, చూసారు కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ అనేది నార్మల్గా జాయింట్ వేసేసుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం చూపించట్లేదు, ఎందుకంటే వీడియోస్ అనేది లెంతీ అయిపోయింది కదా. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. హ్యాండ్కి కూడా అంతే, మధ్యలో మిడిల్లో మనం ఏదో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని లైనింగ్ కూడా అలాగే మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ కలిసేటట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడు వర్క్ కరెక్ట్గా వచ్చింది హ్యాండ్కి. ఆల్రెడీ కటింగ్లో చెప్పాను నేను, చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి కటింగ్ వీడియో చూడండి వర్క్ బ్లౌజ్ది. ఓకేనా, ఇలా వేసుకొని ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోండి నడుముకి. అలాగే ఒకవైపు వచ్చేసి మనకి వర్క్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్లో, ఇంకో వైపు కూడా పైపింగ్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ వచ్చిద్ది. ఓకేనా, నేను పైపింగ్ వేయడం కూడా ఈ వీడియోలో అయితే ఏమి చూపించట్లేదు. నార్మల్గా పైపింగ్ వేసే వీడియో అనేది విడిగా సపరేట్గా పెడతాను. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసేసాను నడుముకి. ఏ వర్క్ బ్లౌజ్కైనా పైపింగ్ అనేది కంపల్సరీ వేస్తాను. ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి వైపు అంటే వర్క్ రాకుండా ఉన్న వైపు, అలాగే బ్యాక్ పార్ట్లో నడుముకి వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇదొకటి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకునేటప్పుడైనా ఏ పైపింగ్ వేసుకునేటప్పుడైనా బ్యాక్ పార్ట్కి ఫస్ట్ టక్స్ వేసేసుకోండి. ఆ టక్స్ వేసుకున్న తర్వాత మీరు పైపింగ్ వేసుకోండి. ఓకేనా, లేదంటే పైపింగ్ వేసాక వేసుకుంటే లుక్ అనేది బాగోదు. అందుకనే ఇది చూపిస్తున్నాను మీకు. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.